నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారము, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వయము, జూలై 16, 2025. ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ సమయంగా శ్రీవారి ఆలయంలో ఆనివరయ ఆస్థానం నిర్వహించబడుతుంది. ఆనివరయ ఆస్థానంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు బాకిల్లో సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని వారికి విశేషమైన వజ్రాభరణాలు, తిరువాభరణాల అలంకరణ, పుష్పమాలల అలంకరణ పూర్తయిన తర్వాత దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకుని వారికి అలంకరణ పూర్తి అవుతుంది. ఆనివర ఆస్థానం సందర్భంగా విశేష పడుల్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత స్వామివారికి నూతన పట్టు వస్త్రాలని నరసింహస్వామి ఆలయం నుంచి ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి విశేషంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పంచముఖాల కొలువు, అక్షతారోపణ, రూపాయ హారతులు, స్థాన బహుమానపూర్వకంగా పరివిట్టం, మర్యాదలు పూర్తయిన తర్వాత ఆనివార ఆస్థానం పూర్తి అవుతుంది. ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంకాలం ఆనివార ఆస్థానం సందర్భంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా పుష్ప పల్లకీలో వేంచేస్తారు. ఆనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీలో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీవారి ఆలయంలోకి వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీవారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో చతుర్ముఖ బ్రహ్మ తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి కౌతుకబైన పైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమము, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.